సుమారు 9 గంటలైంది రాత్రి కూడా. అయితే సరే చాలా ఎంతూజియాస్టిక్గా చిన్నపిల్లలు చెయ్యెత్తుతున్నారు కదా అని ఒకళ్ళు అడిగారు, ఏం ప్రశ్న ఉంది అని. అయితే ఆవిడ పైకి లేసి అన్నారు, ది ప్రోగ్రామ్ సేస్ ఇట్స్ టిల్ 8:30, ఇట్స్ ఆల్రెడీ 9 అండ్ యు ఆర్ స్టిల్ ఆస్కింగ్ ఫర్ క్వశ్చన్స్ అన్నారు. ప్రోగ్రామ్ 8:30కి అయిపోతుందని చెప్పారు, ఇంకా 9 అయింది, 9 వరకు చెప్పడంతో కాకుండా మీరు ఇంకా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతున్నారు, ఎప్పుడు పూర్తి చేస్తారు మీ ప్రవచనాన్ని అని అడిగారు అన్నమాట. నేను అన్నాను, ఈ ప్రశ్న కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు ఆపేస్తాను అని అన్నాను. అప్పుడు నేను అనుకున్నాను, అసలు ఎంత ధైర్యంగా అందరి ముందు ఆ ప్రశ్న అడగాలి అన్నా సరే ఒక శక్తి కావాలి. దీన్ని మనము పాజిటివ్ వేలో ఎలా పెట్టాలి, దీన్ని మనం క్యాప్చర్ చేయాలి. ఎలా చేయాలి దీన్ని? మేము అంత ధైర్యంగా అడిగే సామర్థ్యం ఉన్న వాళ్ళం కాదనుకోండి, కానీ వారికి ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఆ ధైర్యాన్ని మనం ధర్మం కోసం ఎలా ఉపయోగించవచ్చు, దీని గురించి ఆలోచించడం, వారి యొక్క ఆలోచన పద్ధతి ఏంటి, వారి యొక్క ఆచార వ్యవహారాలేంటి అని తెలుసుకున్న కొద్దీ నిజంగా మాకు అనిపించింది, భారత భాగ్య విధాత అని ఏదైతే పేరు పెట్టారో నిజంగా అది ఆ జనరేషన్కి 100% సూట్ అవుతుంది. ఫస్ట్ అమోఘ్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఇప్పటిలో ఉన్న జెన్జీకి అన్నిటికంటే మోస్ట్ నీడెడ్ థింగ్ ఏంటి అని. మాకు అనిపించింది వారికి కావాల్సింది డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్. అలానే ఇందాక పెద్దలు చెప్తూ అన్నారు, ముందుగా చిన్నపిల్లలు మారాలి అంటే తల్లిదండ్రులలో ఒక మార్పు రావాలి అని. అందరూ మా దగ్గర నుంచి వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంటారు, చిన్నపిల్లలకి భగవద్గీత క్లాస్ చెప్తారా అండి మీరు అని. మేమంటే ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి, ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు అందరు తల్లిదండ్రులు పిల్లల్ని క్లాస్లో పంపించి కింద వీళ్ళు మార్చి చూస్తున్నారు, ఆ పిల్లవాడేమో పైన భగవద్గీత. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ తల్లిదండ్రులు ఆచరించండి, తర్వాత పిల్లలకి నేర్పించండి అని. అలా మన వైష్ణవి మాతాజీ ఇంకా వారి వేదాంశి వాళ్ళ అమ్మగారు నాన్నగారు దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్గా చిన్నపిల్లల్ని ధార్మికంగా ఎలా పెంచాలి, వారి లోపల ధర్మానికి భావనలు ఎలా నింపాలి అని. చాలా సంతోషం వారిలో ఇక్కడికి వచ్చినందుకు. అలానే పెద్దల ముందు కూర్చొని మాట్లాడేంత యోగ్యత ఉందని మేము అనుకోము, కానీ ఎంతో చిన్ని ప్రయత్నం మీరు పిలిచారని ఇంత అమోఘాకి ఈ సభను అడుగుతున్నాను. ఎందుకు అంటే మేము ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాము, కానీ ఇంత ఇంట్రెస్ట్గా ఇంతసేపు కూర్చొని వినే ఆడియన్స్ చాలా తక్కువ చూస్తాము ఇక్కడ రేపో కనిపిస్తాను. నేను ఫస్ట్ టైం వాడిని కలిసింది విజయవాడలో ధర్మాచార్య సభలో మేము అనుకున్నాము, ఇంత మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ వస్తారు, దీని గురించి మాట్లాడతారబ్బా అనుకుంటే, ఆ రోజు చిన్నపిల్లలకి ఎలా వాళ్ళని సనాతన ధర్మ మార్గంలో నడపాలి అని ధర్మాచార్య సభ జరిగింది. మళ్ళీ ఈరోజు ఇంకొక సభ వస్తే ఇక్కడ జెన్జీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని సభ నడుపుతున్నారు. ఇదే సనాతన ధర్మానికి అత్యంత ఆవశ్యకం. పెద్దవాళ్ళ సమయం అయిపోయింది ఒక రకంగా చెప్తే, వారికి తెలుసుకున్నా సరే ఎంతగా వారు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అనేది ప్రశ్న. కానీ చిన్నపిల్లలకి చెప్తే, జెన్జీకి చెప్తే తప్పకుండా వారు వింటారు. చెప్పే విధానంలో వారికి చెప్పాలి, ఇది అత్యంత ముఖ్యం. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల వాళ్ళని చూశారనమాట. వాళ్ళకు ఒక మోటో ఉండేది, అబౌట్ 30 ఎవరిని నమ్మకూడదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాలు వారిని అంతమంది ఎలా అప్యాయతగా గురువుగా స్వీకరించి వారి జీవితాన్ని మార్చుకున్నారు అనే విషయం పైన పరిశోధన చేస్తే వారు ఏ వ్యక్తికి ఏ రకంగా చెప్పాలో వారికి అర్థమైంది. ఒకసారి ఒక విచిత్రమైన ప్రోగ్రామ్కి తీసుకెళ్లారు శ్రీ ప్రభుపాదుల వారు. ఆ ప్రోగ్రాంలో వారికి ఉండే క్లబ్ ఏంటి అంటే బట్టలు వేసుకోరన్నమాట, నిర్వస్త్రులై ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క క్లబ్. దాంట్లో లక్షల మంది ఉన్నారు అప్పట్లో. ప్రభుపాదుల వారు వెళ్ళారు, అందరూ వస్త్రాలు లేకుండా కూర్చున్నారు. అనుకున్నారు వీరికి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఒక నిమిషం ఆలోచించలేదు వారు. వారు అన్నారు, మీరు వస్త్రాలు లేకుండా ఆనందిస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నారు కదా, శరీరం కూడా ఒక వస్త్రమే, ఈ శరీరాన్ని కూడా తీసేసి ఆత్మగా ఆనందించండి, అది ఇంకా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అని అంటారు. వెంటనే వాళ్ళందరూ ఇదేంటన్నా ఇప్పుడు ఒక వస్త్రమేనా, దీన్ని ఎలా తీసేయాలి? ప్రభుపాదుల వారు అన్నారు, భగవద్గీత చెప్తుంది రండి అని అనగానే వెంటనే అక్కడ నుంచి అందరూ భగవద్గీత
చెప్పారు జెన్జీకి అంత వినే ఒక ఓపిక ఉన్నదా అని. మా గురువు గారు ఒకసారి మాకు చెప్పారు అనమాట. కోవిడ్లో ప్రవచనాలు చెప్తున్న సమయంలో నువ్వు బాగా రామాయణం చదువుతున్నావని 2-3 గంటలు రామాయణం చెప్తే ఎవరు విన్నారు నాన్న, కొద్దిగా తగ్గించి అరగంట చెప్పు అన్నారు. సరే అని అరగంట చెప్తున్నాక ఇంకొన్ని రోజుల తర్వాత వచ్చాడు. ఎంతసేపు చెప్తున్నావు? అరగంటనా? అదేంటి గురుగారు ఏం చేయమంటారు అంటే 60 సెకండ్ల లోపు చెప్పేది ఉంటే అని అన్నారు అనమాట. అప్పటి నుంచి రీల్ చేయడం ప్రారంభం చేశాము. ఇప్పుడు 10 లక్షల మంది వింటున్నారు. అప్పుడు ఎంత ప్రయత్నించినా మాకు నోరు ఎక్కువయ్యేది కానీ 30 మంది కూడా వచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు తక్కువ కానీ మీకు ఒక విషయం చెప్తాను, రీళ్లు బాగానే ఉంటాయి కానీ జీవిత సత్యాన్ని 60 సెకండ్లలో నేర్చుకుంటాయి. రీళ్లు ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే, మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక శాంపుల్ టేస్ట్ చూస్తాం. ఆ శాంపుల్ నచ్చినప్పుడు మనం 2-3 కేజీలు మోతీచూర్ లడ్డు ఇవ్వండి అని ఆలోచిస్తాం. అలానే చిన్ని విషయాలు మనల్ని అట్రాక్ట్ చేయొచ్చు, కానీ దానిపైన మనమే ఒక ప్రేమను, ఒక రుచిని పెంపొందించుకోవాలి. అందుకే మేము ఒకసారి ఒక సభలో మమ్మల్ని అడిగారు మోటివేషన్ ఎలా ఇవ్వాలి అని అంటే, మేము ఒక విషయం చెప్పాం అక్కడ, యూ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ మోటివేషన్, యూ నీడ్ సెన్స్ కంట్రోల్. ఎంత మనకి సెన్స్ కంట్రోల్ ఉంటే అంత ఆటోమేటిక్గా ఏది చూసినా సరే మనం చెయ్యాలి అనే ఒక మోటివేషన్ మనకి లభిస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పెద్దలు ఎన్నో మంచి మాటలు మాట్లాడారు, ఎంతో సమాజానికి కావాల్సిన విషయాల గురించి చెప్తూ ఉన్నారు. ఈరోజు మేము వస్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నాం ఇక్కడ సభలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. అలానే భారత భాగ్య విధాత అన్న టైటిల్ కింద ఇచ్చిన కొన్ని పాయింట్స్ చదువుతూ వస్తున్నాం అన్నమాట. చాలా ముఖ్యం. ఈరోజు మాకు ఒక విషయం అనిపిస్తుంది, చాలా మంది పెద్దలు చిన్నపిల్లల గురించి, యువత గురించి ఆలోచించటమే మర్చిపోయారు అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు భక్తి అంటే కేవలం పెద్దవాళ్ళు వెళ్ళే ఒక ప్రదేశం, గుడి అని అంటే కేవలం పెద్దవాళ్ళు వెళ్ళాలి, ప్రవచనము అంటే కేవలం పెద్దవాళ్ళు వెళ్ళాలి, పూజ అంటే కేవలం పెద్దవాళ్ళే చెయ్యాలి. ఎందుకు? ఒకసారి ఒక ఆయన అనుకుంటా సార్, ప్రభుజీ ఎందుకు పెట్టుకోవాలండి? అదేంటబ్బా అంత సీక్రెట్గా అడుగుతున్నావు? ఏం లేదండి, మా పిల్లవాడు అడుగుతున్నాడు, ఒక్క నిమిషంలో వస్తాను, రూమ్లోకి వచ్చాను, ఒకసారి నాకు చెప్తే నేను వెళ్ళి మా పిల్లవాడికి చెప్తాను. ఎందుకు తెలుసా అండి, మనం చెప్తున్నాం కానీ వారు ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పట్లేదు. చెప్పాలి అంటే ఫస్ట్ మనకి తెలియాలి కదండి. ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో వారు పక్కా ఆ ప్రశ్నను అడిగినప్పుడు ఆ సమాధానాన్ని వారికి మనసులోకి నాటుకునేటట్టుగా సమాధానం చెప్పగలిగితే ఆచరించకుండా ఉండరు. శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి ఒక ఆయన వచ్చి అడిగారు అన్నమాట, అయ్యా మీరు రామ కృష్ణ అంటూ బతికారు, బొట్టు పెట్టుకొని రోజు భజన చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ, ఒకసారి మీరు శరీరాన్ని విడిచిపెట్టేశాక అసలు ఈ స్వర్గం లేదు, నరకం లేదు, కృష్ణుడు లేడు, రాముడు లేడు అని తెలిస్తే మీరేం చేస్తారు అన్నాడు. శ్రీ ప్రభుపాదులు వారు అన్నారు, అయ్యా మేమైతే చాలా మంచి జీవితాన్ని బ్రతికారు, ఎవ్వరికి హాని చేయకుండా ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆరోగ్యాన్ని బాగుపెట్టుకొని సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ భగవన్నామని చెప్పుకుంటూ నృత్యం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాం, మాకేమీ రిగ్రెట్ ఉండదు. కానీ నువ్వు కానీ ధర్మాన్ని ఆచరించకుండా చనిపోయి నీకు స్వర్గము, నరకము, కృష్ణుడు, రాముడు ఉన్నాడని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అడిగారు. ఇలా అయిపోయారు. నెక్స్ట్ ప్రశ్న ఏమడిగారని తెలుసా అండి, ఏం చెయ్యాలండి అని అడిగారు. దా చెప్తాను, కూర్చో ఇక్కడ. నాకు అనిపిస్తుంది చాలాసార్లు ప్రశ్నకి, ఈ జనరేషన్కి, జెన్జీ జనరేషన్కి ప్రశ్నకి వాళ్ళని ఆలోచింపజేసే ఒక ప్రశ్ననే సమాధానం. ఆ ప్రశ్న మనకి అందుకే అంటారు ఈ రోజులలో ప్రవచనం ప్రారంభం చేసే ముందు, సెమినార్ ప్రారంభం చేసే ముందు స్టార్ట్ విత్ క్వశ్చన్ అని అంటారు అనమాట. ఎందుకు అంటే ఆ క్వశ్చన్ ని అందరి యొక్క ఆకర్షణను అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని ఐస్ బ్రేకర్స్ అనుకుంటారు. దానికి ఒక ట్రైనింగ్ కూడా ఉంది. ఐస్ బ్రేకర్స్ ఎలా చెప్పాలి, నువ్వు ఒక స్టోరీ చెప్పాలా, వాళ్ళని జోక్ చేయాలా, లేదా వాళ్ళకి ఒక ప్రశ్న అడగాల. ఎందుకు అంటే అటెన్షన్ స్పాన్ మెల్లమెల్లగా తక్కువ అవుతూ వస్తూ ఉన్నది. మనం ఎంతసేపు మనం చెప్పాము అన్నదానికంటే ఎంత మనం ఆచరించి చూపాము అన్నదాన్ని బట్టి చాలా చాలా ప్రభావం మనసులో కనబడుతుంది.
24/7 ఇఫ్ నెసెసరీ యూ కెన్ స్పీక్ ఆల్సో అని అన్నారు. మనం ఏదైతే నేర్పించాలనుకుంటున్నామో 24 గంటలు మనం ప్రచారం చేయొచ్చు, కావాలంటే అప్పుడప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఏమైపోతుంది, ఎక్కువగా మాట్లాడేస్తున్నాము, తక్కువగా దాన్ని ఆచరిస్తున్నాం. కానీ దానికి విరుద్ధమైన ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్స్ మనకు కావాలి. ఇక్కడ పెద్దలు కూర్చున్నారు, మీరందరూ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనకు ఒక ఆదర్శమైన వ్యక్తులు ఎలా ఉండాలి అని జీవించి చూపిస్తున్నారు. వారి యొక్క మార్గంలో మహాజనయేన గతాసపంత, పెద్దల యొక్క మార్గంలో నడుస్తే చాలు. ఇందాక మీరు అన్నారు ది వే, వేదాస్, వేదములు తెలుసుకొని దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాలంటే చాలా కష్టం. కానీ రామాయణం విన్నామనుకోండి, రాముడి యొక్క చరిత్ర తెలుసుకున్నాం అనుకోండి, మొత్తం ధర్మం ఏంటో మనకు అర్థమైంది. కాబట్టి భగవంతుడే మనల్ని చాలా తక్కువగా చేసి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా భగవానుడు మనకి ఒక వ్యవస్థను ఇచ్చాడు. మనం జస్ట్ ఫాలో అవ్వాలి, మనం కొద్దిగా సమయాన్ని ఇన్వెస్ట్ చేయాలి. మేము చాలా ఈ జెన్ జీ పైన, ఈ జెన్ ఆల్ఫా పైన వాళ్ళు ఇంకో మెట్టు ముందు నెక్స్ట్ సభ దాని గురించి పెట్టాలి. ఎందుకంటే జనరేషన్ ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతోటి పికప్ అవుతూ ఉండాలి. అయితే మేము ఆలోచించి దాని తర్వాత 2 కార్యక్రమాలను ప్రారంభం చేశాం. ఒకటి యువ సేతు అనే కార్యక్రమం. దాంట్లో వేలాది మంది యువత ఎట్లా మనము స్పిరిచువల్ అని అన్నారు కదా, రిలీజియస్ కాదు మేము స్పిరిచువల్ అని, ఆ స్పిరిచువాలిటీ కావాలనుకునే వాళ్ళందరి కోసం ఒక యువ సేతు అనే కార్యక్రమంలో వేలాది మంది యువత, ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వారు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసారు, సమాజ సేవ చేస్తున్నారు. కార్యక్రమం మన గురుకుల్ అని పేరు పెట్టామన్నమాట. అంటే ప్రొద్దునంతా స్కూల్కి వెళ్తారు, సాయంకాలం పూటైనా కేవలం ఒక 40 నిమిషాలు చిన్నపిల్లలు సంస్కృతం నేర్చుకోవడానికి, శ్లోకాలు నేర్చుకోవడానికి, నీతి కథలు వినడానికి, భగవన్నామ స్మరణ చేయడానికి అని పెట్టారు. అందులో వేల మంది పిల్లలు ఈ 2 కార్యక్రమాల ద్వారా మెల్లమెల్లగా ఆధ్యాత్మికత నేర్చుకుంటూ ఉన్నారు. ముందు మన పిల్లలందరికీ ఆధ్యాత్మికత యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి, తల్లిదండ్రుల యొక్క పెద్ద బాధ్యత. ఈరోజు మీరు చూడండి, అందరు కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళ్తారు, కుటుంబం అంతా కలిసి వెకేషన్కి వెళ్తారు, కుటుంబం అంతా కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. కానీ గుడికి మాత్రం అమ్మొక్కదే వెళ్తుంది. పిల్లవాడికి ఎగ్జామ్ ఉన్నప్పుడు వాడు ఒక్కడే వెళ్తాడు. మేము ఒకసారి సికింద్రాబాద్ గణపతికి వెళ్ళినప్పుడు మొత్తం గణపతికి హాల్ టికెట్ ఇంకా పెన్నులు పెట్టారనమాట. కానీ ఇదేంటమ్మా కొత్త అర్చన, 1,00,000 హాల్ టికెట్ అర్చన. మేము అడిగాం అనమాట, ఏంటయ్యా ఇక్కడ విశేషం అంటే, ఏం లేదండి రేపటి నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సరే ఒక పిల్లవాడిని వచ్చాను, అయ్యా నీకు ఏంటి ప్రార్థన గణపతికి అని అంటే, నాకు 2 చిన్ని కోరికలు ఉన్నాయి. ఏంటి ఆ కోరికలు అని అంటే, ఒకటి నేను రాసిందంతా కరెక్ట్ అవ్వాలి, లేదా సెకండ్ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారండి వినాయకుడికి, నాకు వచ్చింది క్వశ్చన్ పేపర్లో రావాలి. మేమన్నాము ఇది నీకు బోర్డ్ ఎగ్జామ్ లా లేదరా, గణపతి బోర్డ్ ఎగ్జామ్ లా ఉంది అన్న. కాబట్టి మీరు చూడండి, అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళటం చాలా తక్కువ చూస్తాం. మీరు ఏ దేవాలయంలో నలుగురు అమ్మ నాన్న 2 పిల్లలు కలిసి గుడికొచ్చే ఎన్నిసార్లు మీరు చూస్తారండి? పిల్లలకి భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ముఖ్యత్వాన్ని, సాధువుల యొక్క ముఖ్యత్వాన్ని మన వేదాంశకి ఎంత బాగా నేర్పిస్తున్నారు. అలా మనం కూడా నేర్పించిన రోజు నెక్స్ట్ జనరేషన్ ముందుకెళ్తుంది. మా గురువు గారు పరమ పూజ్య రాధానాథ్ స్వామీజీ మహారాజ్ ఒకసారి ఒక అకౌంటెన్సీ కాలేజ్లో మాట్లాడుతున్నారు అనమాట. అయితే వారు అనుగ్రహ భాషణం చేసేసాక ఒక ఆయన చెయ్యొద్దారు, చేస్తాగానే మొత్తం హాల్ అంతా మన ఇంటి సైలెంట్ అయిపోయింది. అప్పుడు మా గురువు గారు అనుకున్నారు, ఎవరో చాలా పెద్ద లీడర్ అనుకుంటారు, ఆయన మైక్ తీసుకుని అడిగారు, అయ్యా మీరు ఎన్నో విషయాలు మాట్లాడారు, మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరు మీద సాధు లేకపోతే ప్రపంచమే అవ్వాలి అని అన్నారంట. అనగానే మొత్తం హాల్లో ఉన్న వాళ్ళందరూ నించొని 2 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారట ఆయన అడిగిన ప్రశ్న. మా గురుగారు చూస్తూనే ఉన్నారట, ఇలా ఎప్పుడు నిల్చుంటారు, స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లు కట్ చేస్తున్నారు. 2 నిమిషాల తర్వాత అందరూ కూర్చున్నాక మా గురువు గారు అన్నారట, అయ్యా నువ్వు అకౌంటెన్సీ చదువుతున్నావు కదా, నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయాక నీ ఇన్స్పిరేషన్తో ప్రపంచం అంతా చార్టెడ్ అకౌంట్లు అయిపోతే ప్రపంచానికి ఏం కావాలి అని అడిగారు. అడగంగానే వారికి 2 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే మా గురుగారికి 5 నిమిషాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
అప్పుడు మా గురువు గారు మరి ప్రశాంతమైపోయి చెప్పారు, అయ్యా ప్రపంచానికి చార్టెడ్ అకౌంటెంట్లు కావాలి, ఫార్మర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, టీచర్స్ కావాలి, మదర్స్ కావాలి, ప్రిన్సిపల్స్ కావాలి, అలానే ప్రపంచానికి సాధువులు కూడా కావాలి. ఈ ప్రపంచంలో ధర్మం గురించి చెప్పే వాళ్ళకి కూడా ఒక పార్ట్ ఉంది. వాళ్ళు ధర్మం గురించి చెప్తే వింటే కానీ ప్రపంచము మంచి మార్గంలో నడవదు అంటే అప్పుడు ఆ పిల్లవాడికి ఒక విషయం అర్థమైంది. కాబట్టి మన పెద్దలందరూ ఎన్నో విషయాలు మనం ఇక్కడ ఈరోజు మాట్లాడుకున్నాం. అమోఘ్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఎంత వెనక్కి వెళ్ళాలి? సింపుల్గా చెప్తాను, మనం ఎంత వెనక్కి వెళ్తే అంత మంచిది. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనం చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ జనరేషన్కి అందరికీ ఏం చెప్తున్నారు అంటే జస్ట్ డూ ఇట్ అని చెప్తున్నారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు డూ ఇట్ బట్ ఆస్క్ బిఫోర్ యూ డూ ఇట్. చూడండి ఈ జనరేషన్ ఎలా దూసుకెళ్ళిపోతుంది అంటే బ్రేకులు లేని కార్లా దూసుకెళ్ళిపోతుంది. బ్రేక్ కావాలి కదండి కార్కి, ఎప్పుడు ఆపాలో తెలియాలి, ఎంతసేపు ఆపాలో తెలియాలి. కైట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన కైట్ ఇలా మాంజాన్ని పట్టుకొని ఉండి వెనక్కి లాగుతుంటే అది ముందుకెళ్తుంది. ఆయన మాంజా కట్టేస్తే ఏమవుతున్నాయి, ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, తర్వాత కిందకి వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఒక బాండ్ కావాలి. దేనితో బాండ్ కావాలి? ధర్మంతో బాండ్ కావాలి. దేనితో బాండ్ కావాలి? దేశంతో మనకి బాండ్ కావాలి. భారత్ రిఫ్లెక్షన్, భారత్. అసలు భారత్ అనే పేరు వింటేనే ఎంత గర్వంగా ఉంటుంది. ఒక భక్తి, ఒక ప్రేమ మన హృదయంలోకి వచ్చేస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, భారత భూమితో హోయిలో మనుష్య జన్మజ జనమ సార్థక కరి కర పర ఉపకారం అని అంటారు. భారతదేశంలో పుట్టిన వారి ప్రతి ఒక్కరికి తప్పక బాధ్యత ఏమిటి అనంటే జన్మను సార్థకం చేసుకుంటూ 10 మంది జన్మని ఎలా సార్థకం చేసుకోవడం ప్రయత్నించాలి. ఒకసారి మేము ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు మమ్మల్ని అడిగారనమాట, ఏంటండి ఉత్తి ఇండియాలో ఎందుకు ఇలా ఆధ్యాత్మికంగా ఉండాలి, తపస్సు చేయాలి, పూజ చేయాలి అని అంటారు, మిగతా దేశాలలో ఈ విషయాల గురించి ఎందుకు చెప్పట్లేదు అని. అప్పుడు మేము ఒక విషయం చెప్పాం, ఒక ఇల్లు ఉందనుకోండి, దాంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, ఒక లాంచ్ ఏరియా ఉంటుంది, ఒక బాల్కనీ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అలానే ఒక పూజ గది కూడా ఉంటుంది. అలానే ఈ ప్రపంచానికి పూజ గదియే భారతదేశం. పూజ గదిలో మనం ఆధ్యాత్మికంగా ఉండటం తప్ప ఇంకేం చెయ్యం. బెడ్రూమ్లో వర్షాకాలంలో అయితే బట్టలు ఆరేసుకుంటారు, కానీ పూజ రూమ్ని మాత్రం చాలా పవిత్రంగా ఉంచుతారు. ఎందుకు? అది దానికోసమే కేటాయించింది. అలానే ఈ భారతదేశం ఈ ప్రపంచానికి ఏదన్నా గిఫ్ట్ ఇస్తుంది అనంటే అది మన దగ్గర ఉండే ఆధ్యాత్మికతనే. ఈ యొక్క ఐడెంటిటీని మనం కానీ కోల్పోతే మన యొక్క అస్తిత్వమే లేదు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళే యోజన ఒక సభ కాదు, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి. ఎలా మనందరం కలిసి ప్రయత్నము చేస్తే వారికి నచ్చే మార్గంలో. ఇంకొకళ్ళని మన వీరన్నారు టూ మచ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, ఎక్కడ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా సరే ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. అందులో సగం కంటే ఎక్కువ తప్పుడు ఇన్ఫర్మేషన్స్. రాముడి గురించి చెప్తాడు, కృష్ణుడి గురించి చెప్తారు, కానీ ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అంతా నెగేట్ చేసే అంత రైట్ ఇన్ఫర్మేషన్స్ మనము కంటెంట్ క్రియేట్ చేస్తున్నామా? అది మన బాధ్యత చేయడం. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, మిగతా ధార్మికమైన చింతన కలిగిన వాళ్ళందరూ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్ని నింపేసేయాలి, యూట్యూబ్ని నింపేసేయాలి. ఎవరు జంజీ వ్యక్తి నొక్కినా సరే మనకి రాముడి యొక్క తత్వము, కృష్ణుడి యొక్క తత్వము, భాగవత రామాయణాలతో తప్ప ఇంకేమి కనిపించకుండా చేయాలి. అప్పుడు కానీ వాటికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఇన్ఫర్మేషన్. చూడండి, మనకి ఫోన్, యూట్యూబ్, జూమ్ ఇవన్నీ కోవిడ్ తర్వాత జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మా గురువు గారు అన్నారు, ఇంతకుముందు ఓం భగవంతుని మనల్ని కనెక్ట్ చేసేది, ఇప్పుడు జూమ్ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మారుతున్న ఆ సందర్భాన్ని బట్టి మనం కూడా ఆ వ్యవస్థలోకి ప్రవేశించాలి. అందుకే మన రిఫ్లెక్షన్ భారత్ అమోఘ్
ఛానల్ అందరూ కూడా యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్ చూపిస్తూ ఉన్నారు. ఏది మనం మరలా చెప్తూ ఉంటే అదే మన వాళ్ళకి అబ్బుతుంది. దగ్గర ఒక ఆయన ఒక గొర్రెపిల్లని కొన్నాడట. గొర్రెపిల్లని కొట్టు చాలా డబ్బులు ఖర్చు పెట్టి గొర్రెపిల్లని కొనేసాక వెళ్తూ ఉంటే ఒక ముగ్గురు దొంగలు అనుకున్నారట, అబ్బా వీడు గొర్రెపిల్ల చాలా బాగుంది కానీ చాలా ఖరీదైనది, దీన్ని అలాగైనా సరే మనం దొంగలించుకోవాలి. ఎలా దొంగలించుకోవాలి? 1 కిలోమీటర్ తర్వాత ఒక నించొని, అరే ఎంత మంచి కుక్క పిల్లని కొన్నావు, ఎక్కడ కొన్నావు అని అడిగారు. అనగానే నేను అనుకున్నట్టే కదా, పిచ్చోడు వీడు గొర్రెపిల్లని చూసి కుక్క పిల్ల అంటున్నాడు అని ఇంకొద్ది ముందుకెళ్ళేసరికి ఇంకో రెండో దొంగ అన్నాడట, అబ్బా అసలు ఎంత బాగుందండి మీ గొర్రెపిల్ల, ఎక్కడ కొన్నారు అన్నాడు. రెండోసారి ఏం చేశాడు తెలుసా అంటే చూసుకున్నాడు, నిజంగా కుక్క పిల్లని కొన్నానా గొర్రెపిల్లని కొన్నాను. ఇంకో కిలోమీటర్ నడిచేసరికి మూడో దొంగ అన్నాడట, మీ గొర్రెపిల్ల చాలా బాగుందండి ఎక్కడ కొన్నారండి అనగానే వీడు నిజంగానే నేను కొన్నది కుక్క పిల్ల అనుకొని దాన్ని దింపేసి వెళ్ళిపోయాడట. ఆ ముగ్గురు దొంగలు తీసుకెళ్ళిపోయారట. వాట్ ఎవర్ యు ప్రీచ్ రిపీటెడ్లీ, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ పీపుల్స్ మైండ్. మనం ఎంత ధర్మ ప్రచారం, ఎంత మంచి విషయాలు ఈరోజు సినిమా యాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అని అనుకునే వాళ్ళు ఏంటి ప్రమోషన్ చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు. ఎలాంటి వ్యసనాలను ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్లని ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రవచనకర్తలేమో మీ పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే తల్లిదండ్రులు ప్రయత్నపూర్వకంగా అక్కడికి తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడికి తీసుకుంటున్నారు. ఒకళ్ళు మనం అడిగారు, ప్రవచనం అర్థమవుతాయండి పిల్లలకి? సినిమా అర్థమైన వాడి ప్రపంచంలో ఏదైనా అర్థమవుతుంది. ఒక సినిమాని అర్థం చేసుకున్న అందులోనే సంసారం అంతా అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రవచనంలో ఎందుకు అర్థం కాదు? కాబట్టి తప్పకుండా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మీకంటే పిల్లలకి బాగా అర్థమవుతుంది. మొన్న మేము ఉగాది రోజు ఒక ప్రవచనం చెప్తూ షడ్రుచుల గురించి చెప్తూ పిల్లవాడు చేయించాడు. ప్రభుజీ ఈ సంవత్సరంలో నాకు నేను చెప్పిన ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకదాని తర్వాత అలా ఆర్డర్లో కలిగాయండి అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, బామ్మో వీడికి ఎలా తెలిసింది ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి జీవితంలో. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 3rd క్లాస్ చదువుతున్నాను. ఎంత షార్ప్ చూడండి. ఆ వారి యొక్క షార్ప్నెస్, వారి యొక్క ఇంటెలిజెన్స్ ని సాటిస్ఫై చేసేటట్టుగా మనము ధర్మం గురించి చెప్పాలి. అది ఒక్కటే మార్గం. అలా కానీ మనం చెప్పగలిగితే తప్పకుండా నాకు తెలిసి ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో అదంతా ఒక గొప్ప శక్తి అయి ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవగాహన చేస్తున్న ఈ ప్రయత్నంలో మేము చిన్నపాటి సేవ ఏదన్నా ఉంటే చేయడానికి తప్పకుండా మా ప్రయత్నపూర్వకంగా మేము చేస్తాం. మీరందరూ కూడా మనందరం కూడా చేయాలి. చేస్తే అప్పుడు కానీ మనం ఒక నిజంగా అద్భుతమైన భారతదేశం మనం తిరిగి ఆ గుణ వైభవాన్ని మనం సాధించుకోవాలి. భారతీయులకి టీవీ అమ్మాలి అంటే ఎంతో ప్రయత్నం చేశారట. టీవీ ఎప్పుడు కొనట్లేదు. సరేనా రామాయణం చూపిస్తాను కొంటారంటే అందరూ కొనుక్కున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, రామాయణం టీవీ సీరియల్ నడుస్తున్న రోజులలో 30% క్రైమ్ రేట్ మొత్తం తగ్గిపోయింది. కేవలం రామాయణాన్ని చూడటం వల్ల. ఇప్పుడు ఏమైంది, రాముడిని పక్కన పెట్టేసి మిగతావన్నీ టీవీలలోకి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రాముడిని టీవీలోకి తీసుకొని రావాలి, మళ్ళీ ఆ కృష్ణుడిని టీవీలోకి తీసుకొని రావాలి, ఇన్స్టాగ్రామ్లోకి తీసుకొని రావాలి, యూట్యూబ్లోకి తీసుకొని రావాలి. ఆ ప్రయత్నం మనందరం చెయ్యాలి, చేద్దాం కలిసి. జై శ్రీరామ్, హరే కృష్ణ.
అందంగా చెప్పారండి, ఎంత అందంగా చెప్పారండి. నిజంగా నాకు అద్భుతం కంటే అందమనే మాట ఇక్కడ అనాలి అనిపిస్తుంది. చాలా అందంగా చెప్పారు. అండ్ అన్నిటికంటే మించినటువంటి ఒక మాట ఇక్కడ, ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి యువతంతా కూడా పాశ్చాత్యుల వైపు ఎందుకు ప్రభావితం చెందుతుంది అంటే, నా ధర్మం గొప్పది కాదు, గొప్పది కాదు, గొప్పది కాదు, నీ దగ్గర వీరులు లేరు, వీరులు లేరు, వీరులు లేరు, నువ్వు పిరికి వాడివి, నీ చరిత్ర పనికిరానిది అని ఒకడు కాదు, రెండు కాదు, కొన్ని వందల ఏళ్ళుగా చెప్పింది, చెప్పి 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 చివరికి అదే నిజం అనుకునేలా మనల్ని తయారు చేశారు. ఈరోజు తిరిగి భారత గత వైభవం, భారత్ మళ్ళీ విశ్వగురువుగా ముందుకు వెళ్ళాలి అంటే ఇంతకుముందు ప్రభుజీ చెప్పినట్టుగా మన చరిత్ర ఏంటి విన్నా వినకపోయినా చెప్తూనే ఉండాలి, చెప్పే ప్రయత్నం చేయాలి. రిఫ్లెక్షన్ భారత్ అందులో ముందుంటుంది ప్రభుజీ. ఖచ్చితంగా మీరు చెప్పిన మాటను మేము ఖచ్చితంగా పాటిస్తాం. అండ్ మీరు మాతో పాటుగా ఏదైనా సరే చేస్తామన్నా నిజంగా చాలా అదృష్టవంతులం చేయాల్సింది, చెప్పాల్సింది, మార్చాల్సింది ఎంతో ఉంది. దాంట్లో సమిధలమవుతాం భారత పౌరుల కోసం, భారత భాగ్య విధాతల కోసం. ఈ సెషన్ ఎలా జరిగిందండి?